డిఫరెంట్ లుక్ క్రియేట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను విత్ రోజ్ ఫ్లవర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇటు సైడ్ కలుపుకొని ఇట్లా ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను విత్ రోజ్ ఫ్లవర్. అండ్ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళొస్తుంటే తెచ్చుకున్నా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. సో ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా వేసుకున్నది ఈ వీడియోలో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వల్ల చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్ట్రైట్ పప్పడ వేసుకొని ఇటు సైడ్ నుండి 3 పాయలు తీసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇటు సైడ్ ఇక్కడ 3 పాయలు తీసుకుని అల్లుతూ ఇటు సైడ్ నుండి ఒకసారి ఇటు సైడ్ నుండి ఒకసారి ఒక స్టెప్ జుట్లాగా వేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇటు సైడ్ హెయిర్ చల్లుకోవాలి, ఇటు సైడ్ లీడ్ చేయడం అట్లా అన్నట్టు. ఈ హెయిర్ స్టైల్ ఆల్ టైప్ అంటే బ్రైడల్స్కైనా అండ్ వెస్టర్న్ వేర్, ట్రెడిషన్ వేర్ ఏదైనా సరే అందరికి సూట్ అవుతుంది. సో ఫాస్ట్ వేసుకోవచ్చు కానీ చిక్కులు పెడతాయి, అందుకని నిమ్మలంగా ఇస్తాను. నెమ్మదిగా ఇలా అల్లుకున్న తర్వాత క్లిప్ పెట్టేస్తున్నా. మంచి స్టోన్స్ వచ్చి అలాంటి క్లిప్ ఉంటే పెట్టండి, బాగుంటుంది. నేను మాత్రం ప్లెయిన్దే ఉంది నా దగ్గర, సో ప్లెయిన్ క్లిప్ వేస్తున్నా. ఇలా వచ్చింది జుట్టు. ఓకే, ఇంకా ఎయిర్స్కి ఇంకా ఏం పిన్స్ ఏం పెట్టేది ఉండదు. అండ్
ఫ్లవర్స్ కూడా పెట్టుకునేది ఏముండదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సైడ్కి ఒక రోజ్ ఫ్లవర్ పెడుతున్నా. మరి ఇట్లా ఇట్లా వదిలిపెట్టడమే కాబట్టి ఇట్లా వేసుకొని వదిలేకుండా కాబట్టి కొంచెం ఇట్లా రోజ్ ఫ్లవర్ పెడుతున్నా. మన వీడియోస్లో ఫస్ట్ టైం ఇట్లా రోజ్ ఫ్లవర్ సైడ్కి పెట్టడం. నేను పొద్దున వాకింగ్ గ్రౌండ్కి వెళ్ళి వస్తా అంటే ఈ ఫ్లవర్ ఈరోజు మార్నింగే పూసింది. సో మంచిగా ఉన్నదని ఇంకా రేపైతే బాగా పూస్తుంది. అండ్ చూపిస్తా నిన్న పూసిన ఫ్లవర్ కూడా. ఇది ఈరోజు మార్నింగే పూసింది. నిన్న చూస్తే మొగ్గలా ఉండే. ఇది నిన్న పూసిన ఫ్లవర్. ఇట్లా ఊడిపోతాయి ఇక్కడన్నీ. లైట్ పింక్ కలర్లో ఇట్లుంది. ఇది మాత్రం ఈరోజు మార్నింగ్ పూసింది. ఇంకా మొగ్గలానే ఉన్నది. బాగున్నదని 2 ఫ్లవర్స్ తెంపుకొచ్చుకున్నా. కానీ ఇట్లా అయిపోయింది. ఇది నిన్న పూసింది కాబట్టి. సో ఈరోజు పొద్దున్నే పూస్తుందని ఇది పొద్దున గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తుండే తెంపుకొచ్చుకున్నా. అండ్ ఈ హెయిర్ స్టైల్ వేస్తా అని ఒక థాట్ ఉండే. సో మంచిగా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే. నేను ఎప్పుడు ఇట్లా వేసుకున్నా కానీ ఇలా ఫ్లవర్ పెట్టుకుంటా. ఇంకా అంతే, ఇంకా ఫ్లవర్స్ ఏమి ఎక్కువ పెట్టుకోం కాబట్టి అందుకని ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందని తీసుకొచ్చుకున్నా. ఇట్లా ఒకసారి కోమ్ తీసుకుంటే ఇట్లా వేసుకుంటే అంతే. ఇంకా మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా మనం ఏదైనా ఫంక్షన్కి అట్లా బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇట్లనే బాగుంటుంది. కొంచెం వేసి ఇట్లా ముందు సెట్ చేసుకుంటే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇటు సైడ్ కలుపుకొని ఇట్లా ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను విత్ రోజ్ ఫ్లవర్. అండ్ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళొస్తుంటే తెచ్చుకున్నా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. సో ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా వేసుకున్నది ఈ వీడియోలో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వరకు చూడండి. తీసుకెళ్తుంది వీడియో. ఫస్ట్ స్ట్రైట్ పప్పడ వేసుకొని ఇటు సైడ్ నుండి 3 పాయలు తీసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇట్లా 3 పాయలు తీసుకుంటూ అల్లుతూ ఇటు సైడ్ నుండి ఒకసారి ఇటు సైడ్ నుండి ఒకసారి ఒక స్టెప్ జుట్లాగా వేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇటు సైడ్ హెయిర్ చల్లుకోవాలి, ఇటు సైడ్ లీడ్ చేయడం అట్లా అన్నట్టు. ఈ హెయిర్ స్టైల్ ఆల్ టైప్ అంటే బ్రైడల్స్కైనా అండ్ వెస్టర్న్ వేర్ అందరికి సూట్ అవుతుంది. సో
ఫాస్ట్ వేసుకోవచ్చు కానీ చిక్కులు పెడతాయి, అందుకని నిమ్మలంగా ఇస్తాను, నెమ్మదిగా. ఇలా అల్లుకున్న తర్వాత క్లిప్ పెట్టేస్తున్నా. మంచి స్టోన్స్ వచ్చి అలాంటి క్లిప్ ఉంటే పెట్టండి, బాగుంటుంది. నేను మాత్రం ప్లెయిన్దే ఉంది నా దగ్గర, సో ప్లెయిన్ క్లిప్ వేస్తున్నా. ఇలా వచ్చింది జుట్టు. ఓకే, ఇంకా ఎయిర్స్కి ఇంకా ఏం పిన్స్ ఏం పెట్టేది ఉండదు. అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టుకునేది ఏముండదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సైడ్కి ఒక రోజ్ ఫ్లవర్ పెడుతున్నా. మరి ఇట్లా వదిలిపెట్టడమే కాబట్టి ఇట్లా వేసుకొని వదిలిపెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇట్లా రోజ్ ఫ్లవర్ పెడుతున్నా. మన వీడియోస్లో ఫస్ట్ టైం ఇట్లా రోజ్ ఫ్లవర్ సైడ్కి పెట్టడం. నేను పొద్దున వాకింగ్ గ్రౌండ్కి వెళ్ళి వస్తా అంటే ఈ ఫ్లవర్ ఈరోజు మార్నింగే పూసింది, సో మంచిగా ఉన్నదని. ఇంకా రేపైతే బాగా పూస్తుంది. అండ్ చూపిస్తా నిన్న పూసిన ఫ్లవర్ కూడా. ఇది ఈరోజు మార్నింగే పూసింది, నిన్న చూస్తే మొగలా ఉండే. ఇది నిన్న పూసిన ఫ్లవర్, ఇట్లా ఊడిపోతుంది ఇక్కలన్నీ. లైట్ పింక్ కలర్లో ఇట్లుంది. ఇది మాత్రం ఈరోజు మార్నింగ్ పూసింది, ఇంకా మొగ్గలానే ఉన్నది, బాగున్నదని 2 ఫ్లవర్స్ తెప్పుకొచ్చుకున్నా. కానీ ఇట్లా అయిపోయింది. ఇది నిన్న పూసింది కాబట్టి. సో ఈరోజు పొద్దున్నే పూస్తుందని ఇది పొద్దున గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తుంటే తెప్పుకొచ్చుకున్నా. అండ్ ఈ హెయిర్ స్టైల్ వేస్తా అని ఒక థాట్ ఉండే, సో మంచిగా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే. నేను ఎప్పుడు ఇట్లా వేసుకున్నా కానీ ఇలా ఫ్లవర్ పెట్టుకుంటా, ఇంకా అంతే. ఇంకా ఫ్లవర్స్ ఏమి ఎక్కువ పెట్టుకోం కాబట్టి కానీ ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందని తీసుకొచ్చుకున్నా. ఇట్లా ఒకసారి కోమ్ తీసుకుంటే ఇట్లా వేసుకుంటే అంతే. ఇంకా మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా మనం ఏదైనా ఫంక్షన్కి అట్లా బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇట్లనే బాగుంటుంది. కొంచెం హెయిర్స్ ఇట్లా ముందు సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో ముందు అంతవరకు బాయ్, టేక్ కేర్.